నువ్వే కావాలి ఈ కథ పేరు. రాధి కాఫీ తాగిన తర్వాత, మామ్ డాడీకి చెప్పావా ఈవినింగ్ బ్యాచులర్ పార్టీకి వెళ్తున్నామని అని అంటే, లేదురా చెప్పలేదు అని మహాలక్ష్మి. ఏంటి మామ్ 2 డేస్ నేను చెప్తున్నా కదా, ఈరోజు చెప్పకపోతే ఎలా? డాడీ సంగతి తర్వాత, మీ అన్న సంగతి ముందు అడుగు అని మహాలక్ష్మి అంటే, అన్న పర్మిషన్ అవసరం లేదు మామ్, వదిన ఈజీగా ఓకే చేస్తుంది అని సీత వైపు రాధి చూస్తే కాఫీ తాగుతున్న సీతకు పొరపోతుంది. అక్క నెమ్మదిగా అని తలతడుతూ ఉంటుంది రమ్య. నమ్మకం ఉంది, ప్లీజ్ ఒప్పించు, ఈవినింగ్ త్వరగా వెళ్దాం అని అంటే, అది రాధి అని నాంచుతుంది సీత. నేను ఇప్పుడే డాడీ పర్మిషన్ అడుగుతాను, నువ్వే అడిగిరా త్వరగా సీత అని అంటే, సరే ఆఫ్టర్నూన్ నుండి అడుగుతాలే అని అనేసరికి, సరే నువ్వు చెప్పావు కాబట్టి పర్మిషన్ వచ్చినట్టే, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు కూడా నాతో పాటు రావాలి. మామ్ ఏదైనా వర్క్ ఉంటే నువ్వు మేనేజ్ చేసుకో, ఈరోజు వదననే మాకు వదిలే అని చెప్పి నేరుగా జయరామ్కి విషయం చెప్తుంది. యశ్వంత్నే రాధి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో, వాడెందుకు డాడ్, అక్కడ లేడీస్ అందరం ఉంటే వాడేం చేస్తాడు అని అంటే, యశ్వంత్ వస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుందిరా, నీ దగ్గరికి వాడు రాడులే, కాస్త దూరంగా ఉండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సరేనా అంటే, సరే ఆ విషయం వాడికి ఫోన్ చేసి చెప్పండి, నేను చెప్తే పెద్ద ఫోర్స్ కొడతాడు అని రాధి అంటే, సరే చెప్తాలేరా, జాగ్రత్త సరేనా. ఓకే డాడ్, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అని చెప్పేసి రాధి అక్కడ నుండి వెళ్తున్న రాధిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది నా బంగారు తల్లి. ఇంకా తన చిన్నప్పుడు రాధి గుర్తుకు వస్తూ ఉంటే కాసంత బాధ గుండెలో మెదులుతూ ఉంటుంది జయరామ్ గారికి. విక్రమ్ టిఫిన్కి కూడా కిందికి రాకపోవడంతో సీతని అడగగా, అత్తమ్మ నైట్ వర్క్ ఎక్కువగా చేశారు, అందుకే లంచ్కి లేపమని చెప్పారు అని ఇబ్బందిగా చెప్పేసరికి, సరే అని ఇంకా ఏమీ మాట్లాడదు. నువ్వు త్వరగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకో, ఈరోజు వర్క్ ఏం లేదులే, ఈవెంట్ వాళ్ళు వచ్చి గార్డెన్ ఒకసారి చెక్ చేసి మెజర్మెంట్ తీసుకుని వెళ్తారు సరేనా, నేను కొందరు ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అని చెప్పి అక్కడ నుండి మహాలక్ష్మి గారు వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతే, మహాలక్ష్మి నిజానికి సీతను కూడా తీసుకుని వెళ్ళాలని అనుకుంది. కానీ అలసిపోయిన తన మోముని చూసి రెస్ట్ తీసుకోమని చెప్పి తను మాత్రమే వెళ్తుంది. జయరామ్ గారు ఎప్పట్లో ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక రాధి రమ్య వాళ్ళు కూడా ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీకి రెడీ అవ్వడానికి ముందుగానే డ్రెస్సెస్ అన్ని పక్కన పెట్టుకుని, రమ్య కూడా ఒక డ్రెస్ తీసుకోమని చెప్పి తనే దగ్గరుండి సెలెక్ట్ చేసి ఇద్దరు కూడా మాట్లాడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. టిఫిన్ తిన్న తర్వాత సీత నేరుగా గదిలోనికి వెళ్ళి బెడ్ మీద వాలిపోగానే క్షణంలో నిద్ర పట్టేస్తుంది సీతకు. లంచ్ టైం అయినా సీత కిందకి రాకపోవడంతో మహాలక్ష్మి గారు బయట ఫ్రెండ్స్తో లంచ్ చేస్తామని ముందే చెప్పడంతో ఇక రాధి రమ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి సీతకి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక తప్పక ఇద్దరూ లంచ్ పూర్తి చేసేసి ఫ్రెండ్స్ అందరికి రాధి పార్టీ రమ్మని ముందుగానే మెసేజ్ చేయడంతో ఎవరెవరు వస్తున్నారో కనుక్కుంటుంది. స్మైలీ మాధవిని కూడా ఇన్వైట్ చేస్తున్న స్మైలీ మాధవ్ రానని చెప్పడంతో ఇంకా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది. పద్మిని వాళ్ళతో కొన్ని పూజలు అలాగే చేయవలసిన కార్యక్రమాలన్నీ ఊర్లో చేయాలని పిలవద్దని చెప్పడంతో రాధి స్మైలీ ఇక వాళ్ళ అమ్మతో వాదించరు. విక్రమ్కి మెలకు వచ్చేసరికి 3 గంటలు అవుతుంది. పక్కనే ఉన్న సీతను చూసి నుదుటిన ముద్దు పెట్టి తను ఇంకా లంచ్ చేయలేదని తెలియడంతో తను కూడా నిద్రలేపి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి లంచ్ చేస్తూ ఉంటారు. అప్పటికి రాధి రమ్య వాళ్ళు అక్కడే టీవీ చూస్తూ ఉండడంతో వాళ్ళు ఆల్రెడీ పలకరించి వాళ్ళు తిన్నారని తెలియడంతో ఇద్దరు వెళ్ళి మౌనంగా తింటారు. తింటూ ఉన్న విక్రమ్తో సీత బ్యాచిలర్ పార్టీ గురించి చెప్తే తను కూడా వెళ్తానని చెప్పడంతో విక్రమ్ ఏం చెప్తాడా అని చూసేసరికి, సరే వెళ్ళు, మేము కూడా వస్తాము కానీ మీకు దూరంగా ఉంటాము అని సింపుల్గా విక్రమ్ ఒప్పుకోవడంతో సీత ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే గబగబా తినేసి అదే విషయం రాధికకి వెళ్ళి చెప్తే, నాకు తెలుసు వదిన, నువ్వేమైనా చెప్పినా అన్నయ్య వింటాడు, ఆ విషయం ఒప్పుకోవడానికి అన్నయ్య అస్సలు మనసు ఒప్పదు. విక్రమ్ తిన్న తర్వాత తన గదిలోకి వెళ్ళి మొబైల్లో కాస్త వర్క్ చేసుకుని ఏదో ఆర్డర్ పెట్టి యశ్వంత్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పిన తర్వాత తను కూడా హ్యాపీగా బయట కాసేపు స్పెండ్ చేయొచ్చని, ఓకేరా వస్తా మామ అని చెప్పడంతో, ఇలాంటి వేడికి ఒప్పుకుంటుందిరా నీకు అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్. అన్నట్టుగానే ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీకి రాధి రమ్య సీత రెడీ అవుతారు. సీత డ్రెస్ పెట్టి స్నానం చేయడానికి వెళ్తే తను స్నానం చేసి వచ్చేలోపు డ్రెస్ చేంజ్ అవుతుంది. ఈ డ్రెస్ ఎవరు పెట్టారా అని ఆ డ్రెస్ వేసుకుంటుంది. తను తీసుకున్న డ్రెస్ కంటే ఇది చాలా బాగుంటుంది, ఎక్కడ ఎక్స్పోజింగ్ ఏమీ లేకుండా పార్టీకి తగ్గట్టుగా ఉండడంతో తను సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా చేసుకుని సీత రెడీ అయితే తను వేసుకున్న హెయిర్ స్టైల్ని చూసి విక్రమ్ వచ్చి మొత్తం రిమూవ్ చేసి తను వచ్చినట్టు ఎలా హెయిర్ స్టైల్ అవ్వాలో మొబైల్లో చూపించడంతో అలాగే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకా ముద్దుగా అనిపిస్తుంది సీత. ఇక వాళ్ళని చూసి, సరే మీరు ముందు వెళ్ళండి, మేము వెనకాల వస్తాము అని చెప్పి ఇక రాధి రమ్య కూడా సీతను చూసి
వదిన ఈ బ్రైడ్ పార్టీ నాది, కానీ నాకంటే నువ్వు ముద్దుగా ఉన్నావు, ఈ డ్రెస్ ఎక్కడిది, నేను ఇంతకుముందు చూడలేదు అని అంటే మీ అన్నయ్య తెచ్చారు అని, తను తీసుకున్న డ్రెస్ ఇది కాదు అని అంటే చాలా బాగుంది, ఇది సెలక్షన్ కూడా డ్రెస్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది వదిన, నాకు కూడా ఇలా ట్రై చేయొచ్చు కదా అని అనడంతో సరేరా నిన్ను కూడా రెడీ చేస్తాను అని చెప్పి ఇక కాస్త చేంజెస్ చేసి డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్లో కూడా మార్చుతుంది. ఇద్దరు కూడా అలా సీత దగ్గర రెడీ అయిన తర్వాత విక్రమ్తో సీత వెళ్తే యశ్వంత్ అయితే రమ్య అలాగే రాధిలను తీసుకుని బీచ్ దగ్గరలో ఒక రిసార్ట్లో ముందుగానే ఏర్పాట్లన్నీ విక్రమ్ అరేంజ్ చేయడంతో విత్ సెక్యూరిటీతో సహా నార్మల్ డ్రెస్సులతో ఎవరికీ అనుమానం రాకుండా విక్రమ్ పెడతాడు. రమ్య ముగ్గురు లోపలికి వెళ్ళేసరికి ఇక విక్రమ్ ఇక యశ్వంత్ వాళ్ళు కాస్త దూరంలో వెళ్తారు. ఆ పార్టీ అంతా కూడా రాధి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే దూరం నుండి విక్రమ్ యశ్వంత్ వాళ్ళు చూస్తారు. రకరకాల ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్, సమ్ గేమ్స్, అలాగే నైట్ అంతా టైం స్పెండ్ చేసి హ్యాపీగా రిటర్న్ అవుతారు. పొద్దున్నే లేచేసరికి చాలా ఆలస్యం అవుతుంది. పద్మిని వాళ్ళ ఫ్లాట్కి కూడా వచ్చేస్తారు. ఆ రోజైతే స్మైలీని పెళ్లికూతురు చేసే కార్యక్రమం ఉండడంతో ఇక మహాలక్ష్మి సీత హడావిడి పొద్దున్నే వెళ్ళి ఇక మహాలక్ష్మి తను పెట్టాల్సిన స్మైలీకి పెట్టి పెళ్లికూతురుగా రెడీ చేసి అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి రాధికి కూడా పెళ్లికూతురు సమయంలో ఏమేమి కావాలో లిస్ట్ ఎంతవరకు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని అంతా ఉన్నాయి అనుకున్న తర్వాత మిగతా వర్క్ అంతా చూసుకుంటూ కొత్త కోడళ్ళు అంతా అలా స్మైలీ పెళ్ళి అయితే ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. ఇక పెళ్ళైన మరుసటి రోజే రాధి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. డ్రెస్సింగ్ నుండి ఫుడ్ ఐటమ్స్ వరకు ఏది కూడా విక్రమ్ ఏ చిన్న పొరపాటు కూడా జరగనివ్వకుండా చూసుకుంటాడు. అన్నట్టుగానే స్మైలీని పెళ్లి చేసుకుంటానన్న వచ్చిన ఎన్ఆర్ఐ తను కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించిన అన్నిటినీ తిప్పికొడతాడు. వాడిని ఒక గదిలో కట్టుబడేస్తాడు విక్రమ్. పెళ్లి తర్వాత నిదానంగా వాడి గురించి ఆలోచించాలని ముందుగానే ఎయిర్పోర్ట్లో విక్రమ్ పెట్టిన మనసులు తీసుకుని వచ్చి ఒక గదిలో పెట్టేస్తారు. అమెరికాలో ఉన్నప్పుడు చేసిన చిన్న చిన్న ప్లాన్స్ అన్నీ విక్రమ్ ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. కాబట్టి స్మైలీకి ఎటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఇవ్వడు. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రిటర్న్ అవుతారు. స్మైలీ, అజయ్ అలాగే రాధి మాధవులను కూడా మహాలక్ష్మి గారు ఒకరోజు ఇంటికి ఇన్వైట్ చేసిన తర్వాత సరదాగా మాటలు అలాగే లంచ్ కంప్లీట్ అయిన తర్వాత రాధి లవ్లీ సీతతో తాంబూలం ఇప్పిస్తూ కొన్ని డాక్యుమెంట్స్ పేపర్స్ కూడా అందులో ఉండడంతో రాధి స్మైలీ ఇద్దరు ఆశ్చర్యంగా చూసి మీకోసం డూప్లెక్స్ హౌస్ తీసుకున్నా, మీతో పాటు మాకు కూడా అప్పుడప్పుడు వచ్చి అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, మీరు కూడా దూరంగా ఉండాలని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఫుల్గా సెక్యూరిటీ నా తరపు గిఫ్ట్ మీకు అని చెప్పి లవ్లీకి రాధికి ఇంటికి కూడా చేతి తాళాలో పెడితే వాళ్ళిద్దరు విఘ్నంను ఒకసారి అత్తుకుంటారు. మధు, అజయ్ ఇక మాధవ్, అజయ్ ఇద్దరు వద్దన్న జయరామ్ గారు ఒప్పుకోరు. ప్రేమగా ఇచ్చినప్పుడు ఏది వద్దనకూడదు, ఇది మా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పడంతో వాళ్ళు కాదనలేక గృహప్రవేశం కూడా ముహూర్తం మహాలక్ష్మి గారు పెట్టడంతో ఏర్పాట్లన్నీ జయరామ్ గారు పెళ్లి చేసి ఈవెంట్ మేనేజర్తో ఆల్రెడీ మాట్లాడి పక్క ప్లానింగ్తో ఉండడంతో గృహప్రవేశం కూడా జరిగి కొత్త చెంటుకు కొత్త ఇంట్లో కాపురం చిలక గోరింకల్లా 3 పువ్వులు 6 కాయలు ముచ్చటగా జంట కూడా ఉన్న తర్వాత మరో గిఫ్ట్ అంటూ విక్రమ్ హనీమూన్ టికెట్స్ అయితే 3 జంటలకు కూడా బుక్ చేస్తాడు. ఇదైతే అజయ్ మాధవ్కి ముందే తెలియడంతో వాళ్ళు లీవ్స్ అయితే అప్లై చేసుకుంటారు. అనుకున్నట్లుగానే లగేజ్ అది ఏర్పాట్లు అయిన తర్వాత బయలుదేరి యశ్వంత్కి ఆఫీస్ చూసుకోమని మరీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్తాడు యశ్వంత్. కొత్తగా స్టార్ట్ చేసిన యాడ్ ఏజెన్సీ వర్క్తో క్షణం కూడా తీరిక లేకుండా ఉండడంతో అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్కు కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ మోడల్కు డ్రెస్సింగ్ అంతా ప్రతిమ సెలెక్ట్ చేస్తూ మోడల్కి యాడ్కి తగ్గట్టు ఏ కలర్ ఎంత సెలెక్ట్ చేసి పెట్టడంతో మేకప్ నుండి మొత్తం ప్రతిమ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. తను ఒక క్షణం కూడా తీరిక ఉండదు. యశ్వంత్ అయితే విక్రమ్ వచ్చేసరికి యాడ్ షూట్ ఎట్టయినా పూర్తి అవ్వాలనేసి డైరెక్టర్కి ముందే చెప్పడంతో ఆ క్షణం కూడా తీరిక లేకుండా ప్రతిది కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా షూట్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ వచ్చేసరికి 10 days పడడంతో అప్పటికి యాడ్ షూట్ పూర్తి అయిపోతే ఎడిటింగ్ అంతా అయిపోతూనే యశ్వంత్కి ఆ వీడియో పంపిస్తే ఒకసారి చూసిన యశ్వంత్ ఆ డ్రెస్లో ఏదో చేంజ్ కావాలని చెప్పడంతో లేదు సార్, ఆ యాడ్కి డ్రెస్ అలానే బాగుంటుంది అని ప్రతిమ రిప్లై ఇస్తుంది. లేదు, నాకు ఇంకా అవుట్పుట్ బాగా రావాలి అని యశ్వంత్ అంటే ఇక చచ్చినట్లు మళ్ళీ రీషూట్ చేస్తూ ఉంటారు. ఈసారి షూట్ చేస్తున్నప్పుడే చిన్న క్లిప్స్ యశ్వంత్కి ఫార్వర్డ్ చేస్తూ తను చెప్తున్న చేంజెస్ అన్నిటినీ ప్రతిమకు విసుగు పుట్టిస్తున్న ఓపిక్గా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తూ షూట్ చేస్తూ మొత్తానికి యశ్వంత్తో ఓకే చెప్పించుకున్న తర్వాత కాస్త ఊపిరి తీసుకుంటారు ప్రతిమ అలాగే డైరెక్టర్ స్టాఫ్స్ అందరూ కూడా. విక్రమ్కి ఏదో నచ్చిందంటే ఇక తిరుగులేదని డైరెక్టర్ నమ్మకం. అందుకే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా అన్నిసార్లు ఓపిక్గా రీషూట్ చేస్తూనే ఉంటారు.
ఫైనల్లీ యశ్వంత్ ఓకే చెప్పడంతో అప్పటి వరకు యశ్వంత్ని బండబూతులు తిట్టుకున్న ప్రతిమకి 2 డేస్ లీవ్ కావాలని చెప్పి రెస్ట్ తీసుకుంటుంటే ఒకసారి మొత్తం చెక్ చేసిన యశ్వంత్ అంతా ఓకే అయిన తర్వాత విక్రమ్ వస్తే ఇది ఫైనల్ చేయాలనేసి 2 వీడియోస్ పక్కన పెట్టి మిగతా ప్రాజెక్ట్ వర్క్ అయితే చూసి ఒకసారి వర్క్ జరిగే ప్లేస్కి కూడా వెళ్ళి విజిట్ చేయాలని యశ్వంత్ అనుకుంటూ ఉంటాడు. ఆడే ఆఫీస్లో వర్క్ హెవీగా ఉండడంతో సైట్ విజిట్కి వెళ్ళడం నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళకముందే వెళ్ళాలని డిసైడ్ అయ్యి 10 వరకు ఆఫీస్లో వర్క్ చేసి నెమ్మదిగా ఇంటికి వెళ్ళేసరికి యశ్వంత్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ మమ్మీ రోజు లేటుగా వస్తున్నావు యశు, కాస్త వర్క్ తగ్గించుకోరా నీకు అని అనగా విక్రమ్ లేడు కదమ్మా, ఆ మాత్రం ఉంటుంది, వాడు వచ్చాక పూర్తిగా రెస్ట్ తీసుకుంటా అని చెప్పి తన గదిలోనికి యశు వెళ్ళిపోతే అంతా సర్దుకుని వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతుంది. ముందుగా అనుకున్నట్టుగానే యశ్వంత్ సైట్కి 10కి సైట్ దగ్గర ఉండాలని ముందే డిసైడ్ అవ్వడంతో 9 వరకు పడుకుని సైట్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉండగా సడన్గా తన కారుకి అడ్డంగా స్కూటీపై ఎదురు అమ్మాయిలు రావడంతో సడన్గా బ్రేక్ వేసి దిగి వాళ్ళని తిడుతూ ఉంటే కారు గుద్దేస్తుందేమో అని కళ్ళు మూసుకున్న ఇద్దరు కూడా గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించి కళ్ళు తెరిస్తే ఎదురు చూస్తున్న యశ్వంత్ని చూసి పిచ్చి పట్టిందా, స్కూటీ డ్రైవింగ్ రాకుండా ఇద్దరు ఇలా వచ్చి ఎవరిని చంపేయాలని ప్రయత్నిస్తున్నారు, కొంచెం కూడా సెన్స్ లేనా, ఏదైనా స్కూటీ నేర్చుకోవాలి అనుకుంటే క్రౌడ్ లేని దగ్గర నేర్చుకోవాలి, మెయిన్ డోర్లో ప్రయోగాలు ఏంటమ్మా, వెళ్ళండి పొద్దున్నే తయారయ్యారు దెయ్యాల ప్రాణానికి అని వాళ్ళిద్దరిని తిట్టుకుంటూ ఉంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, పొరపాటు మాదే, కాదనటం లేదు, పెద్ద వచ్చాడు కారు వేసుకొని, ఎందుకు నీకు లైసెన్స్ ఉందా, ఆర్సీవి ఏవి నీ డ్రైవింగ్ లైసెన్స్, నీకు లైసెన్స్ ఇచ్చినున్న తనాలి, మినిమం కామన్ సెన్స్ లేదు, లైలేడీస్తో ఎలా మాట్లాడాలనేది తెలీదు. ప్రతిమ యశ్వంత్ మీదకి వెళ్తూ ఉంటే వెనుకున్న ఫ్రెండ్ ఆపుతూ ఉంటుంది. ఏదో బ్యాలెన్స్ మిస్ స్కిడ్ అయితే వీడింతలా ఓవర్ చేస్తున్నాడు, వీడు కార్ దగ్గర పడి ఆ డబ్బేదో మనం తింటున్నట్టు ఫీల్ అవుతున్నాడు, వీడే మనకు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి, నా స్కూటీ పాడైందేమో చెక్ చేయలేదు ఒకసారి అని అంటుంది. రావే ఇస్తా మరి, ఒకసారి చూడు సీసీటీవీ అక్కడ ఉంది, ఎవరు తప్పో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయించిన తర్వాత కొత్త స్కూటీ కూడా నీకు తీసిస్తా, రావే పోవే అంటే పళ్ళు రాలితే రా వెదవా, సీసీటీవీ చూపించి బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటున్నావా, ప్రతిమ వాదిస్తూ ఉంటే కాల్ రావడంతో షిట్ ఈ పిచ్చిదానితో పెట్టుకొని టైం ఎంత వేస్ట్ అయిందో, కార్ స్టార్ట్ చేసి అక్కడ నుండి సైట్కి వెళ్ళిపోతే పోరా, నీతో తగువేసుకోవడానికి నాకేమైనా పని పాటు లేదనుకుంటున్నావా బఫెలో అని తిడుతుంది. ఒకసారి ఎక్కడైనా మళ్ళీ కనిపించే నీ తిక్క తీర్చుతాను, కనిపించకుండా ఉండాలనే కోరుకో, లేదంటే సరిగ్గా సమాధానం చెప్తా అని యశ్వంత్ వెళ్ళిపోతే పోరా పంది అని అనుకుంటూనే పడిపోయిన స్కూటీని తీసుకుని అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి ఏంట్రా ఇంత లేట్ అయింది, ఏమైంది అలా ఉన్నారు అని ఇద్దరు అమ్మాయిలను అడగగా ఏం లేదా ఆంటీ, దారిలో ఒక బఫెలో అడ్డు వచ్చింది, దాని నుండి తప్పించుకునేసరికి కాస్త లేట్ అయింది, అలా ఎలా ఉన్నారంటీ అని అంటే చాలా బాగున్నామ్మా, అయినా నిన్ను ఎన్నిసార్లు చెప్పాను నేను బయట ఉండొద్దని, పైన పెంట్ హౌస్ ఉంది అక్కడ ఉండొచ్చు కదా, నాకు కూడా ధైర్యంగా ఉంటుంది, అన్నయ్య గారు మరీ చెప్పారు, అయినా కూడా నువ్వు నా మాట వినటం లేదు అని అంటే సరే ఆంటీ ఇప్పుడు ఏమైంది, నా వర్క్ గురించి మీకు తెలిసిందే కదా, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో కాస్త హ్యాపీగా ఉంటుంది, వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడతారు, నా కోసం వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు పాడు చేయడం, అందుకే మీరు ఫీల్ అవ్వకండి, నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా కలుస్తాను, మీ చేత నాకు నచ్చిన రెసిపీస్ అన్నీ చేపించుకుంటాను, అయినా నేను చెప్పిన లిస్ట్ ప్రిపేర్ చేశారా అంటే చేశానే పండు రా అని దగ్గరుండి వడ్డిస్తుంది అనిత. తర్వాత ఏం జరగనుంది, ఇక ప్రతిమ తన ఇంట్లో ఉండడం చూసి యశ్వంత్ ఎలా ఫీల్ అవుతాడు, ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో, మీ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.